స్వామీజీ స్వామీజీ మీలాగే నేను ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను అన్నారు. ఉండలేకపోవడం కూడా చాలా సంతోషం స్వామీజీ. మనకి స్వతంత్రం వచ్చిందంటే మితవాదులు కొంతమంది ఉన్నారు, అతివాదులు కొంతమంది ఉన్నారు. ఒక సుభాష్ చంద్రబోస్ లేకపోతే కూడా మనకి స్వతంత్రం వచ్చేది కాదు. ఆ సత్యం దేశంలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు. కాబట్టి మనం ఇక్కడ నుండి చేస్తే ఇక్కడ ఆదరణ లేకపోయినా తన దేశం పైన కానీ మన వారి పైన కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యమాలు ప్రకటించి మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు ఒక సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఈ దేశం నుంచి తరివేసిన వేరే దేశానికి వెళ్ళైనా ఈ దేశాన్ని బాగుపరుస్తారనే ధైర్యము సాహసం కలిగినటువంటి అపర సుభాష్ చంద్రబోస్ మన రాధామన్నారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు జరగడం, ఇటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషకరం. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతోధికంగా పురోగతి సాధించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి కనీసం మరి ఎవరైనా ఈ దాతలు ఎవరైనా తెలుసుకుని ఫ్రీ ఇస్తే పర్లేదు. ఇట్లా ఇవ్వకపోతే మన ఆశ్రమం ఉంది ఇటువంటి ధర్మ కార్యక్రమాలు తిరుపతిలోనే మీ అందరికీ భోజనాలు పెడతాం, వసతులు ఇస్తాం, కార్యక్రమాలు చేస్తాం. మన స్వామీజీలు ఎవరైనా ఏ రోజైనా మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే అటువంటి కార్యక్రమాలకి మన ఆశ్రమం కూడా మంచి షెల్టర్ ఉంది. కాస్త కొద్ది టౌన్కి దూరంగా ఉంటుంది. శ్రీనివాస మంగాపురం మీ అందరికి తెలుసు కదా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. అట్లా అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారనుకోండి టౌన్ సెంటర్ లో మంచిగా బాగానే ఉండొచ్చు. కాకపోతే దీనికి లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చేయవలసిన వాళ్ళే కార్యకర్తలు అంత దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇంకో బడుగొట్ట వేసి వస్తారు. మా స్వామీజీలు ఎట్లా మా దగ్గరికంటే పరిగెత్తి వస్తారు. మాకు కూడా స్వామీజీలు వస్తే మహదానందం, మీరందరూ వస్తే. అందువల్ల హిందూ ధర్మానికి మనకి ఒక సంస్థ తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో వశిష్ఠాశ్రమం లలితాపీఠం ఉందని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా రావచ్చు. మంచి ఆశ్రమం, ఆ విధంగా చూడటానికి కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు స్వామీజీకి సభాముఖంగా ఒక్క నిమిషంలో సన్మానం చేస్తాం. ధన్యవాదాలు స్వామీజీ. శ్రీ 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 స్వస్వరూపానంద స్వామీజీ దివ్య భాషణ అద్భుతంగా ఇచ్చారు. जय हो राधा गुरुदास स्वामी की जय, अभय हिंदू सेना को जय, जय श्री राम, जय श्री कृष्ण, जय कृष्ण। ओम तच्चम्योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञप्रये देवी स्वस्तिरस्तुनः सुते मनुष्येभ्यः जिगातु भेषजम् స్వామీజీలకి సత్కరిస్తున్నారు. ఇది మన సంప్రదాయంలో భాగం. వారిని కూడా గౌరవించుకోవాలి. సత్కరిస్తున్నారు. తదనంతరం శ్రీ 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 విరజానంద స్వామి వారి దివ్య భాషణ ఉంటుంది. ఒక 5 నిమిషాలు స్వామివారు భాషణ ఇస్తారు. ఎందుకంటే సమయాభావం వల్ల అందరూ ఇంకా రాధామనోహర్ స్వామి గారు మాట్లాడాలి. శ్రీ 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 విరజానంద స్వామి వారు మాట్లాడే ముందుగా కమలానంద స్వామి వారు, కమలానంద భారతి గారు మనకి ఏదో సూచన చేస్తున్నారు.